స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఈరోజు వాసవి కళ్యాణ మండపంలో టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ సంబంధించి ఒక ప్రోగ్రాం అవగాహనలో భాగంగా ఇది ఒక కార్పొరేట్కి సంబంధించిన ప్రోగ్రాంగా నేను భావించడం లేదు. ఇందులో యూత్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించిన కాన్సెప్ట్ బిల్డప్ అయి ఉన్నది కాబట్టి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ వాళ్ళందరికీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ వాళ్ళ టీమ్ హెడ్స్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. జనరల్గా ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ శాతంగా ఉంది. మరి తెలంగాణ ఆంధ్ర అనే కాకుండా దేశం మొత్తంలో కూడా ఎంప్లాయ్మెంట్ అనేది రేట్ అనేది డే బై డే తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్లో సర్వీస్ సెక్టార్ ఎక్కువ అవుతుంది. వీళ్ళు చదువుకున్న ఎవరైతే యూత్ ఉన్నారో ఆ యూత్కి సంబంధించిన చదువుకు సంబంధించిన ఆలోచన వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి అది మారిపోతుంది. వీళ్ళు చదువుకున్నది సివిల్ ఇంజనీరింగ్ అనుకుందాం ప్రస్తుతానికి. సో వాళ్ళు చేసే వర్క్ వేరే ఉంటుంది. అక్కడ టెక్నికల్గా ఉన్నారు, వాళ్ళు చేసే సర్వీస్ సైడ్ పోతున్నారు. మార్కెటింగ్ ఉన్నారు, వాళ్ళు చేసేది బిజినెస్ సైడ్లో ఇంకా ఫైనాన్స్ సైడ్ పోతున్నారు. ఫైనాన్స్ చదువుకున్నారు, డాటా ఎంట్రీగా పోతున్నారు. సో వాళ్ళు చదువుకున్న దానికి ఇప్పుడున్న వ్యవస్థలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వేరే రకంగా అవుతున్నాయి. సో మనమే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనే కార్యక్రమం మనం చేసుకుంటే ఫ్యూచర్లో ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా, ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, ప్రభుత్వాలపై నిందలు వేయకుండా, ఉన్న క్వాలిఫికేషన్ ప్రకారం క్వాలిటీ ప్రకారం జనరల్గా వస్తాయి. కానీ రాలేని పరిస్థితులలో ఎవరిని బాధ పెట్టకుండా మన కుటుంబానికి మనం ఆసరగా ఉండాలా, ఒక ఇన్కమ్ జనరేట్ చేయగలగాల, ఆ కాన్సెప్ట్ వాళ్ళ దాంట్లో బిల్డప్ కావాలా. అవుతూ నేను కూడా సమాజానికి, దేశానికి నేను కూడా ఏదో రకంగా సహాయం చేయాలా. సమాజం నాకేమి ఇచ్చిందని కాకుండా నేను సమాజానికి ఏమి ఇవ్వాలా. సో ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక సర్వీస్ యాక్టివిటీ ఇది. జనాన్ని ఎన్లైట్ చేస్తూ వాళ్ళలో ఈ యొక్క కాన్సెప్ట్ను బిల్డప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. వచ్చే జనాలకు ఖచ్చితంగా డైలీ ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి. ఒక స్కూళ్ళలో ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకో సంవత్సరం ఇలాగ నెక్స్ట్ జనరేషన్ వస్తుందో, వచ్చిన ప్రతి జనరేషన్కి టీచర్లు ఎలాగైతే చెప్తారో సమాజంలో కూడా ప్రతి వ్యక్తి తనకు బాధ్యతగా ఉన్నటువంటి ఈ సెక్టార్ని ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సింది. ఆ ఎడ్యుకేషన్ చేయడం వల్ల వాళ్ళ దాంట్లో పరిణతి చెందుతారు, కుటుంబాలను బాగుపరుచుకుంటారు, వాళ్ళు సెల్ఫ్గా జనరేట్ చేసుకుంటారన్న ఉద్దేశంతో మా యొక్క ట్రస్ట్, మా యొక్క ఈఆర్ ఫౌండేషన్ సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా యూత్కి సంబంధించిన ఎంపవర్మెంటు అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సంబంధించిన ఒక వర్క్షాప్ ఇక్కడ ఏర్పడుతుందని మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారు కూడా సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించారు. నాకు తోచినటువంటి మేము పడ్డ కష్టాలు అప్పుడు 1980s, 90sలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు 2020లో వచ్చినటువంటి సామాజిక పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అప్పుడు ఒక పనిని 10 మంది చేసి 10 గంటలు చేసేది, 1000 మంది పనిని ఒకటే గంటలో అర్ధ గంట లోపల అన్ని ప్రాసెసింగ్ అయ్యేటువంటి సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఈ మొబైల్స్ కానీ లేదంటే మొబైలిటీకి సంబంధించిన వెహికల్స్ కానీ చాలా స్పీడ్గా గ్రోత్ అయింది. ఇంటర్నెట్ కూడా ఎంతో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నది. సమాచార సేకరణ, సమాచారం వికేంద్రీకరణ, సమాచారాన్ని ఎదుటి పర్సన్ చేరవేసే విధం చాలా యాక్టివ్గా ఉంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా మనం దానికి అనుగుణంగా ఇక్కడ బాటలు వేసుకోవాలన్న ఒక కాన్సెప్ట్ని చేసుకొని మమ్మల్ని ఆహ్వానించిన దానికి పూర్తిగా న్యాయం చేస్తూ 100% నాకున్నటువంటి ఫైనాన్షియల్ పరిజ్ఞానం ఇక్కడ వచ్చిన వ్యక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా డెఫినెట్గా అది ఒబే చేస్తూ వాళ్ళ జీవితాన్ని సెట్ చేసుకుంటూ ఇన్సూరెన్స్ సెక్టార్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో భాగంగా ఒక ఇన్సెప్షన్, ఒక నిరుద్యోగతను రూపుమార్చే విధంగా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా కానీ లేని పక్షంలో ఆ టైంలో వీళ్ళు కూడా జనానికి ఎడ్యుకేట్ చేస్తూ సమాజ సేవ చేస్తూ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఇది ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడానికి సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అందరికీ. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ హోమ్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో లైఫ్ చేంజ్ ప్రోగ్రామ్కి చాలామంది కూడా మా యొక్క
విన్నతిని మన్నించి చాలామంది ఇక్కడికి వచ్చారు. అందరికి కూడా మేము ఆర్మూర్ చుట్టుపక్కల గ్రామాలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి మండల పరిసర ప్రాంతాలందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఒకటి, సో మనం ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ, ఇన్సూరెన్స్ అడ్వైజర్ కానీ అనగానే చాలామందికి ఒక అపోహ ఉంది, తర్వాత చూద్దాంలే అనేది ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలలో, చాలా దేశాలలో ఇన్సూరెన్స్ అనేది లేకపోతేనే బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పుడు ప్రపంచంలోనే మనం నంబర్ 1 స్థాయికి వెళ్తున్నటువంటి ఈ దేశంలో ఇన్సూరెన్స్ అనేది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి. రతన్ టాటా గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇన్సూర్డ్ అయి ఉండాలి అని చెప్పేసి వారు ఒక నినాదాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని అంటే వాళ్ళందరికీ మనము సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళకి మనం ఒక అడ్వైజర్ రూపంలో మనమందరం అవసరం. కాబట్టి ఓమ్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో మేమందరం కూడా అడ్వైజర్ రిక్రూట్మెంట్ అండ్ లీడర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ రిక్రూట్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ ఆఫీస్ కూడా మనం ఓపెన్ చేసాము. ఇక్కడ HDFC బ్యాంక్ పక్క లేన్లో ఆ సందులో మనం ఓమ్ అసోసియేట్స్ అనే ఒక బ్రాంచ్ కూడా మనం ఓపెన్ చేసాం. దయచేసి ఈ యొక్క ఏదైతే ఫెసిలిటీ ఉందో దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. మీకు ఏదన్నా ఉంటే ఒకసారి ఓమ్ అసోసియేట్స్ ఆఫీస్కి రండి. నేను అవన్నీ కూడా మీకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నేను తీర్చగలుగుతా. నా నంబరు అవన్నీ కూడా నేను ఇస్తాను. దయచేసి కాల్ చేసి ఒకసారి ఆఫీస్కి సందర్శించండి. ధన్యవాదాలు.